బీజేపీ నాయకత్వంలోని మీ యొక్క భాగస్వామ్యంతో ప్రధానమైన భాగస్వామ్యంతో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం నిన్న బడ్జెట్ని ప్రవేశపెట్టింది. కనీసం మీలో ఏ ఒక్కరైనా సరే ఈ రాష్ట్రం గురించి ఆలోచించారా? ఈ రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెడతా ఉంటే ఈ రాష్ట్రానికి కావలసిన ప్రయోజనాల్ని మీ సొంత ప్రభుత్వం నుండి మీ ప్రభుత్వం నుండి సాధించుకోవడం కోసం మీరు ఏమైనా ప్రయత్నం చేశారా? మీరు అనుకోవాల్సిందే మా సొంత ప్రభుత్వం అని. వాళ్ళు కనీసం మిమ్మల్ని వాళ్ళ యొక్క బాడిగ ప్రభుత్వంలా కూడా అనుకోవడం లేదు. మీరు ఊరికే భుజకీర్తులు తగిలించుకొని పోవాల్సిందే ఢిల్లీకి. ఇప్పటికి 27 సార్లు పోయించుంటున్నారు బాబు గారు. మీరు 27 సార్లు చిన్నాసితక విమానాలు అయితే బాగుందని ప్రత్యేకమైన విమానాల్లో పోయొచ్చుంటారు మీరు. అయ్యా, మీరు మొన్న ఆర్థిక కమిషన్ వచ్చినప్పుడు మీరు చాలా పెద్ద ఎత్తున హాజరులు ఇచ్చారు. మీరు 50% ఇవ్వాల మాకు, అట్లాగే జనాభా లెక్కలు తీసుకోవాలి, రకరకాలుగా ఇచ్చారు. ఆ రకరకాలుగా ఇచ్చిన వాటిని మరి మేము చెప్పుకోవాల్సి వస్తే మీ మాటల్లోనే ఆర్థిక సంఘానికి మీరు ఇచ్చినప్పుడు 50% పెంచాలని కోరారు. 50% కాదు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా 41% వచ్చింది అక్కడ. అంతేకాకుండా జనాభాకు 70% ప్రాతిపదికన గుర్తించాలని డిమాండ్ చేశారు మీరు. పాప పెద్ద ఎత్తున మర్యాద చేసి, కానీ యాజ్ యూజువల్గానే వాళ్ళు పాత పద్ధతినే పెట్టారు. అడుగుతా ఉన్నా, నీ పలుకుబడి ప్రతిష్ట ఏమైపోయింది చంద్రబాబు నాయుడు గారు? మీరు ఇచ్చిన అన్ని రికమెండేషన్లు, మీరు చెప్పిన అన్ని మాటలు కూడా బుట్ట దాఖలయ్యాయి, డస్ట్బిన్లో పడిపోయాయి అని అడగడానికి నేనేమాత్రం మొహమాట పడడం లేదు. ఉరికే పోతారు ఢిల్లీ దాకా ప్రజల దుడ్లతో తిరుక్కొని వస్తారు. బహుశా మీరు దేనికోసం పోతారో, దేనికోసం మీ ఎక్కిన మెట్లు ఎక్కకుండా దిగి అడుగుతారో మాకు అర్థం కాదు. 4 నుంచి మాటలు వస్తే పనులేం కావు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్లో అన్యాయం జరిగింది. కేంద్ర ప్రభుత్వం మొండి చేయి కంటే ఇంకా తక్కువ చేయినే చూపించింది. ఒక మాట చెప్పాల్సి వస్తే ఇన్సల్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఒకటి ఉందన్న విషయాన్ని కూడా, రాజధాని నిర్మాణానికి గ్రాంట్ పట్టుకొని రావాల్సింది పోయి మీరు 20,000 కోట్లు 30,000 కోట్లు గ్రాంట్ రూపేనా మీ యొక్క ప్రభుత్వం నుంచి, డబుల్ ఇంజన్ సర్కార్ నుండి, అట్లాగే మీరు ప్రేమించి మీరు పూజించే మోడీ గారి దగ్గర నుండి గ్రాంట్ తేవాల్సింది పోయి అప్పు తెచ్చుకునేకి పర్మిషన్ తెచ్చుకున్నారు. మీరు అప్పు తెచ్చుకునేకి నిజంగానే బాధేస్తుంది. అప్పు తెచ్చుకునే పర్మిషన్ ఏంటి నాకు అర్థం కావడంలే. ఇప్పటికే దాదాపు 3 లక్షల కోట్ల పైగా అప్పు చేశారు మీరు. ఈసారి 2,066.32 అంటే 2,66,000 కోట్ల 32 లక్షల రూపాయలు అప్పు తెచ్చుకునే పర్మిషన్ ఇస్తేనే ఒళ్ళంతా పులకరించిపోయింది చంద్రబాబు నాయుడు గారు. మీ నోట్లోంచి మాటే రావడం లేదు. దట్ ఈస్ ఇన్సల్ట్ టు ది ఆంధ్రప్రదేశ్ పీపుల్ అన్న విషయాన్ని మీరు గమనించాలి. మీరు గుర్తుపెట్టుకోండి, ఇవి గమనించాలా. వాటిని ఎట్లా జైల్లో వేపిద్దాం, లేక ఏమైనా ఇంట్లోకి పోతుంటే ఎట్లా ఆపుదాం, లేకుంటే ఎక్స్పర్టైజ్ చేసిన పెట్రోల్ బాంబులు ఏమైనా ఉన్నాయని మీ వాళ్ళు వేస్తా ఉంటే చూసి ఆనందపడ్డాం. ఇది కాదు. ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి మీరు ఆలోచించాల్సిన సమయంలో ఆలోచన మీరు చేయలేదని చెప్పడమే మా ప్రయత్నం. అయ్యా, విపరీతంగా చెప్పారు మీరు. బుల్లెట్ ట్రైన్లు, బుల్లెట్ కార్డ్, హై స్పీడ్ కారిడార్, బుల్లెట్ కారిడార్ వచ్చేస్తా ఉన్నా. నా పలుకుబడిలో గుజరాత్ తర్వాత ఆంధ్రప్రదేశే ఏమనుకున్నారు నేనంటే నా బ్రాండ్ వాల్యూ అని ప్రపంచమంతా గప్పాలు కొట్టుకోవచ్చారు కదా. ఎక్కడ మీ బుల్లెట్ ట్రైన్? కనీసం సొంతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హై స్పీడ్ కారిడార్ కూడా రాలేదే. హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ బెంగళూరుపై వయా ఆంధ్రప్రదేశ్లో ఆగితే ఆ వయాలకే ఓ అమ్మ మీరు కొట్టుకునే శబ్దాలు వింటా ఉంటే నాకు భయమేస్తుంది. మీ ఎంపీల యొక్క ప్రవర్తన అక్కడ చంకలు గుద్దుకుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది.
విజయవాడ విశాఖపట్నం హై స్పీడ్ రైల్ కారిడార్ పోతే సంతోషం. విజయవాడ నుంచి బెంగళూరుకి వయా అనంతపురం హై స్పీడ్ రైలు పోతే మాది. విజయవాడ చెన్నై ఇంకా ముందుకు కానీ స్టార్టింగ్ పాయింట్ మా రాష్ట్రంలో ఉండి ముందుకెళ్తే మాకు గర్వకారణం. ఇక్కడేముంది, వయా ఆ బస్సుల మీద రాస్తారే హైదరాబాద్ అనంతపురం వయా కర్నూలు అని. అట్లా వయా బతుకులకే సంతోషపడి మిమ్మల్ని చూస్తే నాకు జాలేస్తుంది, బాధేస్తుంది. వచ్చేటివి కూడా మీ దగ్గర లేవు. ఈ రాష్ట్రానికి రావాల్సిన డబ్బులు మీ గురించి ఏమాత్రం తెచ్చుకునే పరిస్థితి లేదు మీ దగ్గర. మాట్లాడితే విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడితే బెదిరిస్తారు మీరు. మీకు అర్థం కాకుండా మీకు మీరంతా మూర్ఖులనే విధంగా మాట్లాడతారు. అయ్యా ఈసారి బడ్జెట్లో ఏమీ ఇలే, ఈసారి బడ్జెట్లో మీరు చేసిందంటే ఏంది లేదు. పైసలు తెచ్చుకోవాలనుకుంటే బహుశా చిల్లర ఖర్చులకి ఏమన్నా తెచ్చుకున్నారేమో బహుశా మీరు. అక్కడ పెద్ద డబ్బులేం రాలే అంటే దాన్ని మూసివేసి అమ్మివేసే కార్యక్రమానికి ఏదో మార్గం చూస్తున్నట్టు అనిపిస్తూ ఉంది నాకు. పక్కనే విశాఖ పోర్ట్ ఉంది. దానికి పోయిన సంవత్సరం 730 కోట్లు ఇచ్చారు మీరు. ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈసారి 450 కోట్లకు తగ్గిస్తే మీకు ఉలుకై కూడా కాలే, మీకు సురుకు కూడా తగలే. అన్నిటికంటే ముఖ్యంగా పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ఉన్నదాన్ని రాష్ట్రంలోకి తెచ్చుకునింది మీరు. అయ్యా మరొకసారి ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, అవమానం కూడా జరుగుతూ ఉంది. వాళ్ళు స్పష్టంగా చెప్పారు, మరొకసారి రిపీట్ చేశారు, పునరుద్ఘాటించారు. వాళ్ళు ఏమనంటే 41.5 మీటర్ల నీళ్ళే ఉంటాయి, అంతకంటే ఉండవు. మీరేమైనా చేసుకోండి అనే పదం చెప్పలేదు, కానీ వాళ్ళు దాని మళ్ళా రీఇన్స్టేట్ చేశారు, పునరుద్ఘాటించారు. ఆఖరికి 194.6 టీఎంసీల నీళ్లు ఉండాల్సిన ప్రాంతం నుండి స్టోరేజ్ కెపాసిటీ నుండి 119.4 టీఎంసీల స్టోరేజ్ పాయింట్కే మేము చేస్తామని వాళ్ళు చెప్తే ఎట్లా చూస్తూ ఊరుకున్నారు? ఏ విధంగా మీ రక్తం బహుశా చల్లబడిపోయిందేమో నాకు అర్థం కావడంలే. లేకపోతే రాష్ట్ర భవిష్యత్తు కాదు మా భవిష్యత్తే ముఖ్యమనే అజెండాలో మీరు పనిచేస్తున్నారు అనుకోవాల్సి వస్తుంది. అయ్యా మీరు 2027కి పోలవరం పూర్తి చేసి ఇచ్చేస్తామని చాలా డేట్లు చెప్పారు, మళ్ళీ ఇదొక డేటు. ఇంతవరకు పునరావాసం పూర్తి కాలే. దాదాపు 75 కాలనీలు కట్టాలి, ఇంకా 49 కాలనీలు కట్టలే. ఎప్పుడు మీరు పునరావాసానికి ఏం పైసలేమి కేటాయించట్లు నాకేం కనపడలేదు దాంట్లో. అసలు మీరు రాష్ట్రం పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల మీకేమన్నా దృష్టి ఉంటే కదా. ఎంతసేపు రాజకీయంగా వాడినేం చేద్దాం, వీడినేం చేద్దాం, వాడినెట్ లోపలేపిద్దాం, అంబటి రాంబాబును లోపలేపిద్దాం, లేకుంటే జోగిరాజు లోపలేపిద్దాం, లేకపోతే యాగాలు యజ్ఞాలు చేసుకుంటా అంటే ఆ కరుణాకర్ రెడ్డిని ఎట్లా బయటికి లాగుదాం, ఇటువంటి ఆలోచనలు తప్ప ఈ రాష్ట్రానికి ఏం చేద్దాం, ఈ రాష్ట్రానికి అన్యాయం అవమానం జరుగుతూ ఉంది, దాన్ని ఏ విధంగా అడ్డుకుందామన్న ఆలోచన మీ దగ్గర లేదు. కొద్దిగా రాష్ట్రం గురించి ఆలోచించమని కోరుతా ఉన్న అత్యాశే మాలాంటి వాళ్ళకు. మీరు రాష్ట్రం గురించి ఆలోచించాలని చెప్పడం కూడా అత్యాశే. అయినా చెప్తా ఉన్నాం, కానీ కనీసం అనెక్స్ వచ్చే బడ్జెట్లోనే రాష్ట్రానికి మేలు చేయించే ప్రయత్నం చేయండి. చాలా మంది గంపెడు ఎంపీలు మీ దగ్గర ఉన్నారు కదా, ఆ ఎంపీలందరినీ తీసుకెళ్ళండి. ఇంకా పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలకైతే దిక్కే లేదు, మాట్లాడేవాళ్ళు లేడు. అట్లా అడ్జస్ట్ చేసుకోండి, ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి, నీటు నిట్ అని మాట్లాడుతున్నారు. కానీ ప్రత్యేకంగా సెంట్రల్ యూనివర్సిటీకి ఇదిగో 100 కోట్లు ఇచ్చాం. ఇంకా సిగ్గుచేట ఏంటంటే విశాఖ రైల్వే జోన్ మాటే లేదు. విశాఖ రైల్వే జోన్ మాటే లేకపోయినా మీకేమాత్రం అసలుకి సులుపు అదే ఉన్నట్లు లేదు. ఎందుకంటే మీకు పట్టదు. మీకెంతసేపు అధికారం ఎట్లా కాపాడుకోవాలా, పోలీస్ వ్యవస్థను ఏ విధంగా ధ్వంసం చేయాలా, మీకు అనుకూలమైతే ఏ విధంగా దగ్గర పెట్టుకొని మాట్లాడుకోవాలా, ప్రజలను ఏ విధంగా భయభ్రాంతులు చేయాలా, మీరు మాట్లాడే మాటల్ని ఆ భాష మీరు వినండి.
ఎప్పుడైనా తీరిక ఓపిక ఇప్పుడు కాకపోయినా ఎట్లా రేపు పదవి దిగిపోతారు, అప్పుడైనా మీ వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ కూడా వినండి, మీకు అర్థమవుతుంది మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన ద్రోహం ఏందో. నాకు తెలిసి బహుశా ప్రొఫెసర్ గారు అనుకుంటాను నేను, ఎక్కువ బూతులు మాట్లాడే పార్టీ మీ పార్టీ ఎక్కువ సందర్భంలో చెప్పేట్లు నాకు గుర్తు. కనుక మీ దగ్గర ఏంది లేదు, పోనీ ఇవే అందామంటావా? ప్రజల బతుకులతో పరిహాసం ఆడుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం. ఎక్కువ నేను మాట్లాడటంలే అయ్యా. 53,315 కోట్ల ప్రాజెక్ట్ ఇది, 1-2 కాదు, 53 కోట్ల పైగా ఉన్న బడ్జెట్ ఇది, వార్షిక బడ్జెట్ ఇది. ఇందులో ఇది కార్పొరేట్ సంస్థలకి, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి, పెద్దోళ్ళకి లాభం చేకూర్చే విధంగా ఈ బడ్జెట్ ఉందని చెప్పడానికి మొత్తం పట్టుకోవాల్సిన పనిలే, ఒకే ఒక ముక్క పట్టుకోవచ్చు బాబు గారు. లెక్కలు తెప్పించుకొని చూడండి అయ్యా. ధరలు పెరిగేటి ఏంటంటే ఒకే అంశంలో మాట్లాడుతూ ఉన్నా నేను. ధరలు పెరిగే వస్తువులు ఏంటంటే ఆముదం చెక్కంట, మనులు సీనా చెట్లకి మామిడి చెట్లకి వేస్తారు. అమ్మోనియా ఫాస్ఫేట్, నైట్రో ఫాస్ఫేట్, నాఫ్తా. అంటే రైతాంగం ని కృంగదీయాలి, రైతాంగం వ్యవసాయం చేసే భయపడాలి. ఆ విధంగా రైతాంగానికి రోజు అవసరమయ్యే అమ్మోనియా, నైట్రేట్, ఫాస్ఫేట్, నైట్రో ఫాస్ఫేట్ లాంటివి ధరలు పెరుగుతాయి. కీలక ఖనిజాల శుద్ధి దిగుమతి చేసుకుంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లు తగ్గుతాయి. అంటే మల్టీ బిలియనీర్లు చేసే వ్యాపారానికి ఏమో రేట్లు తగ్గుతాయి, రైతులు వ్యవసాయం చేసుకుని వేసుకునే ఎరువులకు మాత్రం, దాని ముడి పదార్థాలకు మాత్రం రేట్లు పెరుగుతాయి. ఇది ఒక్కటి చాలు. దానికి తోడుగా మీకు మాట చెప్పాలనుకుంటా ఉన్నా. ఈ రోజున మీరు అత్యంత స్పష్టంగా మీకు మాట చెప్పాలి అయ్యా. మీరు వ్యవసాయ బడ్జెట్లో దాదాపు ఎరువుల సబ్సిడీకే 16,000 కోట్ల రూపాయలు కత్తెర వేశారు, కట్ చేశారు మోడీ గారి ప్రభుత్వం. మీకేమైనా వినపడతా ఉందా అని అడుగుతా ఉన్నా నేను. పిఎం కిసాన్ ఏం సమస్య లేదు. ఇంకా ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే ఇదే జిల్లాలో ₹1 కేజీ అరటి పండ్లు అమ్ముకోలేమని రోడ్ల మీద పడేసిన కాలాన్ని చూశాం. మార్కెట్ స్థిరీకరణ గురించి, మార్కెట్ ఇంటర్వెన్షన్ గురించి మీ దగ్గర కేంద్ర ప్రభుత్వం నుంచి మాట లేదు, మీ దగ్గర నుంచి అరుపు లేదు, కేక లేదు, చివరికి ఏడుపు కూడా లేదు. పైగా మినిమం సపోర్టివ్ ప్రైస్ గురించి మాటే లేదు. ఫసల్ బీమా మామూలుగా రైతులు ఎడ్యుకేట్ అయ్యే కొద్దీ, పంటలు పెరిగే కొద్దీ బీమాకు డబ్బులు పెరగాలి. కానీ 14,473 నుంచి 12,200కి దించిన పరిస్థితి మీ దగ్గర ఉంది. నేను పరిశోధనలకు బాగానే పెట్టారులే అనుకున్నాను, కానీ పరిశీలిస్తే అది కోకోట, జీడిపప్పట, ఇటువంటి హై వాల్యూ వాటి పరిశోధనలకు డబ్బులు కేటాయిస్తారట. బహుశా రేపొద్దున ఈ హై వాల్యూ మార్కెట్ అంతా ఈ దేశంలో అదానీలకు, అంబానీలకు అప్పగించే కుట్ర ఉందన్న విషయం జనం అర్థం చేసుకుంటా ఉన్నారు. వాళ్ళ కోసమే తప్ప మీరు ఇంకొకటి లేదు. దాంట్లో ఎగుమతులకి 350 కోట్లు పెట్టారట. అట్లాగే నమో డ్రోన్లకి 676 కోట్లు పెట్టారట. అట్లాగే ప్రైవేటీకరణ ప్రోత్సహించే వాటికి కూడా రకరకాల డబ్బులు ఖర్చు పెట్టే ప్రయత్నం. ఇందులో మామూలు రైతుకి ఏం దిక్కు నాకేం కనపడ్డంలే. అన్నికంటే దుర్మార్గం, ఈ 53 లక్షల కోట్ల పైన ఉన్న ఈ బడ్జెట్లో 56,000 కోట్లు అనుకుంటాను, బహుశా 58,000 కోట్ల రూపాయలకి ఎన్ఆర్జీఎస్ ప్రోగ్రామ్ అనే జీరాంజీ ప్రోగ్రాంకి కోత విధించారే. అసలు చంద్రబాబు నాయుడు గారు మీ నాయకత్వంలో అనంతపురం జిల్లా లాంటి జిల్లాలో రైతులు వలసపోతా ఉంటే, గ్రామాల్లో ముసలి ముతక తప్ప ఎవరూ లేకుండా ఉంటే, తల్లికి పిల్లకు తల్లి కాను రోజుల్లో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి యొక్క నాయకత్వంలో అనంతపురం జిల్లా యొక్క నాయకుల యొక్క
మద్దతు ఆ రోజు వెంకటరామరెడ్డి గారు లాంటి అందరితో ఆ రోజున ఎన్ఆర్జీఎస్ ప్రోగ్రాం వచ్చింది రాష్ట్రానికి. ఎన్ఆర్జీఎస్ ప్రోగ్రాం హక్కుగా వచ్చింది. ఆ హక్కు ద్వారానే కరువు కాలంలో తల్లి పిల్ల కలిసి ఉన్నారు. కరోనా టైంలో బతికారు. మీరు ఆ మాత్రం మీరేం మాట్లాడలేరా? మాట్లాడితే నాకు పలుకుబడి ఉంది అని ఆ 2000 కోట్ల అప్పు కోసం ఎక్కిన మెట్లు ఎక్కకుండా దిగిన మెట్లు దిక్కున్నాను తప్ప ఇంకే కాదా మీ దగ్గర? ఆ రోజే మా ఎంపీలు చెప్పారు, బహుశా అవినాష్ అనుకుంటున్న ఎంపీలు చెప్పారు, ఇది చేయలేరు, దీన్ని ఎన్ఆర్జీఎస్ ప్రోగ్రామ్ కొనసాగించండి, కూలీలకు అన్యాయం చేయబాకండి, నాశనం అన్యాయం అయిపోతారు, 40% రాష్ట్రం భరించండి. చంద్రబాబు నాయుడు గారు వినాలా? అసలే అప్పుల అప్పారావుగా ఈ రాష్ట్రంలో పనిచేస్తా ఉన్నారు మీరు. అప్పుల కుప్ప పెరిగిపోయే ఈ కాలంలో 40% స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి పని చేయిస్తామని చెప్తే ఆ కార్యక్రమాన్ని, ఆ రైతుల కూలీ వాళ్ళ కార్యక్రమాన్ని అటకెక్కించడం కోసం తప్ప ఇంకోటి ఏమైనా ఉందా అని అడుగుతా ఉన్నా నేను. మాట్లాడండి మీరు. స్పష్టంగా చెప్తా ఉన్నాం, వలసలు ఆపింది, ఆకలి లేకుండా ఆకలిని అడ్డుకట్ట వేసింది, ఒక కూలీ గౌరవంగా బతికింది, కుటుంబంతో కలిసి పనిచేసింది ఎన్ఆర్జీఎస్ ప్రోగ్రాం ద్వారా అనే విషయాన్ని మా ఎంపీలు చెప్పారు, ప్రజలు చెప్తా ఉన్నారు. మీకు మాత్రం వినపడదు, ఇంటికి తల ఊపుతా ఉంటారు. ఆ 2,000 కోట్ల అప్పు తెచ్చుకుందామా, 3,000 కోట్ల అప్పు తెచ్చుకుందామా, ఏమి ఇద్దండి, మాకు అప్పు ఇవ్వండి చాలు, అప్పిచ్చి లెక్కలు అడగద్దండి, లెక్కలు అడగకుండా చాని మీరు మాట్లాడుతూ ఉంటారు.